హాయ్ హలో వెల్కమ్ టు ట్రయోదేశీ టాక్స్. అండ్ ఈరోజు మళ్ళీ కొత్త మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. సో 3 ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, 3 ఇడియట్స్ అని చెప్పాను కదా. ఒక ఇడియట్ ఇక్కడ ఉంది, ఒక ఇడియట్ ఇక్కడ ఉంది, ఇంకొక ఇడియట్ ఎక్కడ ఉంది. టోటల్గా అయితే ఇప్పుడు మేమిద్దరం అయితే యూఎస్లోనే ఉన్నాము. ఇంకొక అమ్మాయి ఇండియాలో ఉంది. తనని కూడా చూడాలంటే మీరు మా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అయితే ఆ అందాల రాశిని మీరు చూడొచ్చు, లేకపోతే మీరు మిస్ అయిపోతారు. చేసేది సో యా హాయ్ హాయ్ చెప్తుంది కొంచెం. హాయ్ హాయ్ వీఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి ఫన్గా ఉందా మీ లైఫ్? మీ లైఫ్ ఫన్గానే ఉంటుందండి. మీరు ఎక్కడో ఉండి చూస్తున్నారు, చక్కగా పేరెంట్స్తో ఉండి ఉంటారు. మన లైఫ్ ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ అసలు ఉగాది పచ్చడిలా ఉంటుంది. అన్ని రకాలు షడ్రుచులు ఘోరంగా. బాబాయ్ ఒక రకం ఏంటండి, ఎన్ని రకాల మనుషులు. నేనైతే ఏం చెప్తాం, అలా అయిపోతుంది అనమాట. మీరు దేని గురించి అని మీరు అనుకోవచ్చు. సో ఆ సస్పెన్స్ ఇప్పుడే మేము రివీల్ చేస్తున్నాం. సో ఇదేంటంటే మేము చిన్నప్పుడు అంటే లైక్ మేము ఎలా మీట్ అయ్యాము, సో మా ఇంకో ఫ్రెండ్ ఎలా తమ ద్వారా మేము ఎలా మీట్ అయ్యాము. బేసికలీ ఒకటి చెప్పనా అండి, హ్యూమన్ బీయింగ్స్ మనందరం హ్యూమన్ బీయింగ్స్ కదా. నార్మల్గా ఈ జనాలకి ఏంటి, పక్కన వాళ్ళ లైఫ్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. అఫ్ కోర్స్ మనకు కూడా మేము చెప్పే మాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో కొంచెం మా లైఫ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి చెప్పుకోవడానికి. మేము మా ముగ్గురే ఏం చెప్పుకుంటాం. సో అలా మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా ఒక లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి అని అలా అలా స్టార్ట్ చేసామన్నమాట ఈ ఛానల్. బేసిక్ గా చాలా ట్రై చేసామండి, లైక్ వేరే వేరే ఏవో చేయడానికి ట్రై చేసాం. లాస్ట్ కి ఏం చేద్దాం అని చెప్పేసి ఓకే లెట్స్ స్టార్ట్ యూట్యూబ్, వై నాట్ యూట్యూబ్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఒక మంచి ధైర్యంతో స్టార్ట్ చేసాము. ఏమన్నా ఉన్నారు మన కోసం కూడా కొంతమంది ఉన్నారు అనుకొని ధైర్యంతో స్టార్ట్ చేసాం. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియదండి రియల్ స్ట్రగుల్. అఫ్కోర్స్ మీరు అనొచ్చు కూడా, ఎందుకు మరి వీసాలు కష్టాలు పడి గుడికి వెళ్ళి దేవుడి దండం పెట్టుకొని నాకు వీసా వచ్చి అనుకొని మరి వచ్చి మీరు ఇక్కడ. సో అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం థాట్స్ వస్తాయో తెలుసా, ఏదో ఒకటి సాధించాలిరా బాబు, ఏంట్రా అసలు ఇండిపెండెంట్గా ఉండాలి. పెద్ద పెద్ద ఏమీ వచ్చేస్తాయి, బట్ అది ట్రూ. ఇండిపెండెంట్గా ఉండాలి. వీ నీడ్ టు సెటిల్ ఇన్ అవర్ కెరియర్ అండ్ లుక్ ఆఫ్టర్ అవర్ లవ్డ్ వన్స్. సో ఓకే, ఇదంతా ఏంటో ఇన్స్పిరేషన్గా చెప్పేస్తుంది, పెద్ద మనిషి అనుకుంటారేమో. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి మేము ముగ్గురం అట్లా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినవి. యూఎస్ అనేది చాలా కష్టమైన టాస్క్. నార్మల్లీ యూఎస్ ఇప్పుడు మన పుట్టిన కంట్రీని వదిలి రావడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కదా. యూనో ఐమ్ గోనా టియర్ అప్ నౌ. నాట్ హియర్. డైరెక్ట్ గా వీడియోలోనే పెట్టేస్తున్నావు నీ దుకాణం అనుకుంటాను తను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేస్తున్నాం, లైక్ ఎలా మీట్ అయ్యాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అంటే ఈ చెత్తంతా మీకు ఎందుకు అనుకోవచ్చు, బట్ ఎందుకంటే మేము ఎమోషనల్ గా వాట్ ఎవర్ లైక్ మేము ఎలా ఫేస్ చేసామని తెలియాలి. మేము ఎలా మీట్ అయ్యాము. ఇట్స్ నాట్ ఈజీ. లైక్ ఒక మనుషుల మధ్యన ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అవ్వటం అండ్ అది ఉండడం సో అండ్ సి వీ 3 ఆర్ టుగెదర్ కాబట్టి ఇప్పుడు మేము ముందు వచ్చి వీఆర్ డూయింగ్ సంథింగ్, వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఐ హోప్ ఐ రియలీ నీడ్ ఆల్ ఆఫ్ యూ గైస్ సపోర్ట్, సీరియస్లీ.
ఓకే, మేము ఎలా మీట్ అయ్యామంటే పాప చెప్తుందండి, పతాకులు నేనే వాగేస్తూ ఉంటే బాగోదు కదా, సో నరేట్ చేస్తుంది. లైక్ మా ఇంకో ఫ్రెండ్ ఉంది కదా మీకు, ఇంకా అన్నాల రాలేదు. సో యా, తను వచ్చేసి నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు, మేము డ్రాయింగ్ క్లాస్ లో ఉన్నప్పుడు తను మీట్ అయింది అనమాట. ఎలా నన్ను అంటే వదిలేసారండి, నేను నన్ను డ్రాయింగ్ వదిలేసేసి వీళ్ళే ముందు కలిసిపోయారు. అదే మేము నార్మల్ గా డ్రాయింగ్ చేసుకునేటప్పుడు వచ్చి పక్కన కూర్చుంది అనమాట. ఎవరితో ఇది ఎవరితో ఇది పక్కన వచ్చింది అనుకొని స్టన్ మంచి అయిపోయారు, బ్యూటీకి స్టన్ అయిపోయింది. అదే కదా. ఓ మా అంటే లవర్స్ మధ్య వస్తుంది చూడు, బటర్ఫ్లైస్ వచ్చాము, ఓకే ఓకే వచ్చింది నీకు వచ్చింది అని. బటర్ఫ్లైస్ ఏంటి, నీకు బటర్ఫ్లైస్ ఏంటి, దాన్ని చూస్తే వచ్చే అంటే బటర్ఫ్లైస్ అంటే అన్నిట్లో వస్తాయి ఫ్రెండ్షిప్ లో. ఓకే వీళ్ళు మన ఫ్రెండ్స్ అని ఇదిలో ఉంటారు అనమాట. సో నాకైతే బటర్ఫ్లైస్ రాలేదండి, నాకు ఎలిఫెంట్స్ వచ్చేసినాయి వాళ్ళిద్దరిని చూడంగా. తర్వాత ఓకే సరే వచ్చింది కూర్చుంది. ఓకే నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు, ఎలా అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుకున్నావు. అప్పుడు ఏం మాట్లాడుకుంటావు అండి 5th క్లాస్ లో అంటే, చెత్త ఏవో ఉంటాయి కదా పిచ్చి పిచ్చి అని. అంటే లైక్ డ్రాయింగ్ ఏంటి, ఎలా అంటే తను అసలు ఎప్పుడు మాట్లాడుకోలేదు. సో సడన్ గా వచ్చి కూర్చుని మాట్లాడుకున్నాం. తర్వాత అలా అలా బ్రేక్స్ లో అలా బయటకు వెళ్ళే వాళ్ళం. ఇవేదో లవ్ స్టోరీలో అనుకుంటున్నారు కదా మీరు. సో అట్లా తర్వాత తర్వాత అలా అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యామండి. చాలా మంది విడగొట్టాలని చూసారు. లైక్ ఒక అమ్మాయి ఉంటది అనమాట, ఆ పిల్లకి నేనంటే ఫుల్ పిచ్చి. అదంతా ఇప్పుడు లైట్ పిచ్చి బటర్ఫ్లైస్ ఇవ్వాల్సిన ఘోరం ఏంటండి మనకి అసలు. సరే వినండి, తప్పదు. అదే కదా. తర్వాత అలా 10th క్లాస్ వరకు లాస్ట్ అయింది. తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అలా వీళ్ళిద్దరు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు మళ్ళీ నేను వచ్చి మాట్లాడటం జరిగింది. అప్పుడు మేమిద్దరం అంటే నేను నా అందాల రాసి ఇద్దరం కలిసి అలా వాకింగ్ లో వెళ్ళే వాళ్ళం. వాకింగ్ కి పెద్ద 5కి లేచేవాళ్ళం. 5:30 అసలు డెడికేషన్ మామూలుగా ఉండేది కాదు. మీకు తెలుసు కదండి, పెద్ద ఆ టైంలో అంతా చిల్ వైబ్, పెద్ద కెరియర్ అంటూ గోల్స్ అంటూ అసలు ఏమి ఉండేది కాదు. సో ఓకే, అది దాని దాని అందాల రాసి బటర్ఫ్లై స్టోరీ. నేను ఇప్పుడు నాది నా అందాల రాసి ఎలిఫెంట్ స్టోరీ చెప్తా వినండి. ఇప్పుడు ఏముందండి, అలా అట్లా 10th అయిపోయింది, చిల్ చక్కగా. అమ్మో ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటర్ హాస్టల్ అందరూ శ్రీ చైతన్య నారాయణ అద్దిటి అనుకుంటే హాస్టల్లో జాయిన్ అయిపోయారు. నేను మాత్రం వద్దమ్మా, నేను నా ఇంటి దగ్గర ఉంటా, నా ఇంటి దగ్గర ఉంటే చదువుకుంటాను. తను టాపర్ కదా, సో అంటే మన హై లెవెల్ లో ఉండాలని చెప్పి శ్రీ చైతన్య జాయిన్. అది మామూలు క్యాంపస్ కదండి, అదైతే ఓన్లీ గర్ల్స్. సో ఓకే, అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేమేమి అఫెన్స్ చేయట్లేదు శ్రీ చైతన్య వాటిని. మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, అవ్వాలనుకుంటే అవ్వండి. ఓకే, సో అట్లా ఇంటి దగ్గర అని ఇంకా జాయిన్ అయ్యాను. చక్కగా ఫస్ట్ తీసుకెళ్ళి టాపర్ సెక్షన్లో కూర్చోబెట్టి, వద్దమ్మా నీ తెలివితే అట్లా తట్టుకోలేకపోతున్నా, అయ్యో వద్దమ్మా చాలా అనుకొని సెకండ్ సెక్షన్లో కూర్చోబెట్టారు. అప్పుడు కలిసింది, వచ్చిందమ్మా అందరూ. ఏమిటో సారీ, పాటలు అంత బాగా పాడినా నేను. సో ఓకే, సో కలిసింది అలా. అసలు ఎట్లా చదివే వాళ్ళము తెలుసా, లిటరల్లీ చదువుకునే వాళ్ళం ఇద్దరు. అంటే కొన్ని చదివే వాళ్ళము, కొన్ని అట్లా మగప్ చేసేవాళ్ళం. సో అలా చదివేసుకొని ఇంకా చిల్ అట్లా అయిపోయింది. అప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. లైక్ ఎవ్రీడే తెలుసా, ఎవ్రీడే ఈవినింగ్ అవ్వగానే వీ యూస్ టు హ్యావ్ సమ్ ఫాస్ట్ ఫుడ్. అసలు ఆ ఫాస్ట్ ఫుడ్ బండి మీద పడిపోయి నీకొక హాఫ్ నాకొక హాఫ్
చికెన్ ఫ్రైడ్ రైస్ Guys, తిందాం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? పానీపూరి లవర్స్, చాట్ లవర్స్ అండ్ మ్యాగీ నూడిల్స్. యాక్చువల్లీ బేసికలీ అందరు ఉంటారండి, ఎవరు ఉండరు. బట్ నేను కాదులేండి, నేను లిటరలీ పానీపూరి ఒక క్యాన్జాలో అంటారు కదా. సో ఇన్ మై లైఫ్ ఫ్రమ్ ద కిడ్ నేను పానీపూరి తిన్నది లైక్ 10 times, హార్డ్లీ 10 times తిన్నా అంతే. నేను అస్సలు ఏం లేదు అంటే యూనో చిన్నప్పుడు ఏమయ్యేదంటే మమ్మీ ఫాస్ట్ ఫుడ్స్కి వెళ్ళకూడదని యూస్కి లైక్ ఆ వాటర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పోస్తారు, వాళ్ళు హ్యాండ్స్ క్లీన్ చేసుకోరు అది ఇది అని చెప్పేసేవారు. సో ఓకే, అక్కడితో అయిపోయింది బంద్. కానీ బట్ అవి చికెన్ కూడా జరుగుతాయి, బట్ మనకు టేస్ట్ ముఖ్యం మిగిలేదు. సో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా అది ఇట్స్ లైక్ ఎమోషన్. ఆ టైంలో వీ కాంట్ స్కిప్ ఎవ్రీడే. అసలు కొంచెమన్నా పడాలి, ముక్కలేంది ముద్ద దిగదు అంటారు కదా. బ్యాగ్లన్నీ ఇసిరేసి, షూస్ ఇసిరేసి వెళ్ళిపోవడమే ఇంకా సైకిల్ వేసుకొని. సైకిల్ వేసుకుని పెద్ద అసలు లేడీ బర్డ్స్ లేడీ బర్డ్స్ ఉండేవి. అవును, అసలు ఇట్ యూస్ టు బి వెరీ వెరీ క్యూట్. అసలు చాలా బాగుండేది ఆ డేస్. అండ్ ఆఫ్టర్ దట్ అలా అలా అయిపోతూ హాలిడేస్ వచ్చినాయి. అదేంటంటే నా ఫ్రెండ్ అందాలు రాసి అని చెప్పా కదా, తను పక్కన రోడ్లోనే ఉండేదండి. పక్కన అంటే పక్కన రోడ్లోనే. అలా వెళ్ళి ఇలా హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి దాన్ని ఇంటికి కూడా తెచ్చేసుకోవచ్చు, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు, అలా ఉండేది. సో అప్పుడు ఇంకా ఇది వచ్చింది. ఇది వచ్చేసేసి అవును ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. యాక్చువల్లీ మన ముగ్గురం నేమ్స్ పెడితే పోద్ది, ఎందుకంటే దానికి అందాలు రాసని పెట్టేశారు. మన ఇద్దరం కూడా ఏదో ఒకటి పెట్టేసుకుంటే పోద్ది, ఎందుకంటే మన నేమ్స్ ఎలానో చెప్పం కదా. సో అది వస్తుంది సో సరే సరే ఓకే, నేమ్స్ అంటారా? సో నేమ్స్ నెక్స్ట్ వీడియో పక్కా మీ ఇద్దరం పెట్టేసుకొని నేమ్స్ వచ్చేస్తాం, ఓకేనా? మీకోసం దాన్ని మాత్రం అందాలు రాసని ఫిక్స్ అయిపోండి, ఓకేనా? ఏఆర్ అందాలు రాసి. అప్పుడు ఒక లేక్ వెళ్ళాం మేమిద్దరం, లైక్ ముగ్గురం కలిసి, అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరం కలిసి వెళ్ళాం. నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తను కూడా నిజం కలిసి. చెప్పాలంటే నేను కులుకున్నా, లైక్ ఎవరిది నా ఫ్రెండ్ లేకపోతే తర్వాత ఓకే ఇప్పుడు ఇది వదిలేసేయండి, నేను కుళ్ళుకున్నా. ఇది వచ్చి అంటే అందాలు రాసిన బెస్ట్ ఫ్రెండ్ కదా, ఎవరిది ఇది మధ్యలో ఎవరు వచ్చింది, స్కూల్ ఫ్రెండ్ ఉంటుంది. అసలు బాగా ఏంటి షో చేస్తున్నారు ఇద్దరు అని అట్లా అనుకునేదాన్ని అనమాట. బట్ అట్లా అయిపోయింది అన్నమాట. తర్వాత అలా ఫొటోస్ తీసుకున్న, ఆ ఫొటోస్ ఎక్కడో మిస్ అయ్యి కదా, పక్కన పెడితే చాలా ఏం మిస్ ఏం అవ్వలేదు, నా దగ్గర ఉన్నాయి, నేను సేవ్ చేస్తానండి మెమరీస్. మా ముగ్గురులో నేనే సేవ్ చేస్తాను మెమరీస్. అబ్బా. అబ్బో తర్వాత లైక్ ఇప్పుడు ఒకసారి మాట్లాడుకునే వాళ్ళం, లైక్ ఇయర్ కి ఒకసారి అట్లా మేమిద్దరం మాట్లాడుకునే, ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ గురించి చెప్తున్నాం కదా ఇప్పుడు. సో మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత అలానే ఇక్కడికి వచ్చాక కూడా నేను ఫస్ట్ వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలానే మాట్లాడుకున్నాం. ఇది అప్పుడప్పుడు మా చెల్లితోనే ఎక్కువ చాట్ చేసేది అది. సో ఇక్కడికి వచ్చాక ఇది ఏదో వీసా అది ఇది అని చెప్పేసింది. తర్వాత అలా అయిపోయింది. ఇక్కడికి వచ్చాక బేసిక్ గా అక్కడికంటే ఇక్కడికి వచ్చాకే బాగా కనెక్ట్ అయ్యాం, లైక్ పర్సన్స్ షేర్ చేసుకోవడం, లేకపోతే అంటే ఇండియాలో ఉన్నప్పుడు కూడా వీ యూస్ టు హావ్ వెరీ గుడ్ ర్యాప్, బట్ ఒక లిమిట్ బోర్డర్ అనేది ఉండేది. ఇప్పుడు అసలు లేదు, తిట్టేసుకోవడమే. నువ్వు ఇలా చేసావంటే పగిలిపోతుంది. సో అలా అలా అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చాక అన్ని ఇంకా షేర్ చేసుకోవడం, లైక్ ఒకే గోల్స్ ఉండడం, సో ఒకేలాగా ఆలోచించడం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం. సో సపోర్ట్ అంటే గుర్తొచ్చిందండి, ఇండియాలో మనకి లైక్ మన పేరెంట్స్ సపోర్ట్ అదంతా ఉంటుంది, బట్ ఇక్కడ ఐ థింక్ ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. దట్టు మనం పిక్ చేసుకోవాలి, లైక్ ఒక్కొక్క వజ్రాన్ని పిక్ చేసుకున్నట్టు ఒక్కొక్క మంచి ఫ్రెండ్స్ ని పిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అవ్వడం చాలా కష్టం. లైక్ స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్, వాట్ ఐ బిలీవ్.
సో స్కూల్ అంటే ఫ్రెండ్స్ అంట, అవ్వచ్చు, నేను నేను కాదంట. అందరినీ కాదన్నాను, బట్ లైక్ స్కూల్ ఫ్రెండ్స్ అంటే లైక్ మనం చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరైతే అయ్యారో లైక్ 10th బిలోలో ఉన్నప్పుడు, Yeah, yeah. సో దే ఆర్ బెస్ట్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే అన్ని టెంపరీ, మిమ్మల్ని అట్లా అసలు వాడుకొని it's వదిలేస్తారు. సో అవన్నీ చాలా నేర్చుకుంటాం, అవన్నీ తర్వాత చెప్తాయి. ఇవన్నీ ఇప్పుడు they అయితే are so selfish. అనుకో. Okay, friends episode waiting for Yeah. you. ఓకే సారీ, ఐ నో టూ మచ్ గా మాట్లాడుతున్నాం. అండ్ మాకు కూడా ఇదే ఫస్ట్ టైం కదా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇట్లా వాగడం. సో కొన్ని రోజులు ప్లీజ్ ఓకే పట్టండి. ఓపిక. సో మాకు కమ్ విత్ న్యూ వీడియోస్, న్యూ కంటెంట్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు యూ. బికాస్ ఇది ఎందుకు పెట్టామంటే లైక్ టు నో లైక్ ఎలా వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు అని తెలియడానికి ఈ వీడియో పెట్టాను తప్పితే మీ వీళ్ళ వీడియోస్ I'm pretty sure, like, అనుకోవాలి. I'm pretty very sure about this channel. Relationships, I mean friendship గురించి అండ్ సమ్ నాలెడ్జ్ ఇస్తుంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ స్టైల్స్, వాట్ ఎవర్. లైక్ మాకు నచ్చినవి, మాకు అనిపించినవి, మాకు జరిగినవి మా లైఫ్లో మీకు చెప్తే ప్రపంచంలో మొత్తం మీద మాకు ఒక్కరికే ఏం జరగదు కదా. లైక్ దేర్ విల్ బి సమ్ పీపుల్, Yeah. జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏం చెప్పాలంటే డోంట్ లైక్, జస్ట్ షేర్ ద వీడియో. లైక్ నేను మళ్ళీ చెప్తా, అప్పుడు లైక్ చేయండి. సో ఇది షేర్ చేసుకోవాలి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయాలి. యా, మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి మాకు, ఎందుకంటే మాకు కొంచెం ఓకే మేము కూడా ఏదో ఒకటి లైక్ వీఆర్ గివింగ్ గుడ్ కంటెంట్ అని ఒక ఏదో ఒకటి మాకు ఉంటుంది అన్నమాట, పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇది మీకు లైక్ ఇది ఫస్ట్ వీడియో కదా, ఇట్ మే బి నాట్ ఏ గుడ్ కంటెంట్ ఆర్ గుడ్ అనిపించకపోవచ్చు, బట్ ఇఫ్ యూ గివ్ అస్ ఎ ఛాన్స్ వీ మే ట్రై సమ్ డిఫరెంట్ అండ్ ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనము కోట్లు సంపాదించలేమండి యూట్యూబ్లో. అండ్ లీవ్ అబౌట్ ద మనీ, ఇట్స్ జస్ట్ అవర్ ఇంట్రెస్ట్ టు గెట్ ఇన్ టు దిస్ యూట్యూబ్ అంతే. యా, సో Yeah. అలా ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన అందాలు రాసి షీఈస్ బిజీ, వెరీ బిజీ విత్ హర్ ఓన్ స్టాఫ్. అలా అయిపోతుంది. సో మేమంటే ఖాళీ పీకర్లా ఉన్నాం. సో బట్ మీ అందరి కోసం మీ ప్రతి ఒక్కరి కోసం, వ్యూవర్స్ కోసం తీసుకొస్తాం సూన్. తీసుకొస్తాం. బట్ దానికోసం మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు లైక్, share and subscribe to our Trio DC Talks. yeah. So please wait for next